పచ్చని గోదావరి జిల్లాలకు కూడా డర్టీ కల్చర్ పాకుతోంది. బ్యూటీ కోసం అంటూ వెలుస్తున్న స్పా సెంటర్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. స్పా సెంటర్లు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చాప కింద నీరులో ప్రవహిస్తూ ఉంది. అమాయక యువతి యువకుల్ని వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలని ఆసరాగా చేసుకుని కొంతమంది స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కూపాలను నడుపుతున్నారు. దీనిపై టీఫై చేస్తున్న స్టింగ్ ఆపరేషన్లో నివ్వెరపోయే అంశాలు ఇప్పుడు మీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్పా వెల్నెస్ సెంటర్లు ఇప్పుడు పుట్టగొడుగుల్లా వెలుగుస్తున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ జేబులకు చిల్లు పెడుతున్నారు. ఎంజాయ్మెంట్కు హెవెన్ అంటూ కస్టమర్లకు స్వాగతం పలుకుతున్నారు. రోజు రోజుకి కస్టమర్లను పెంచుకునేందుకు అందమైన అమ్మాయిలను థెరపిస్టులు అంటూ పెట్టుకుంటున్నారు. అక్కడకు వచ్చేవారిని అందమైన నవ్వులతో కవ్వించేలా చేస్తున్నారు. స్పా సెంటర్లోకి అడుగు పెట్టగానే అద్భుతమైన ఇంటీరియర్, ఆకట్టుకునే మాటలు, ఇలా వివిధ రకాలుగా కుర్రకారును మసాజ్ సెంటర్ల ముగ్గులోకి దించుతున్నారు. అక్కడి వరకు అంతా సాఫీగానే అనిపిస్తోంది. సర్వీస్కు ఓకే చెప్తే అస్సలు విషయం బయటపడుతోంది. టీవీ5 స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్పా సెంటర్లలో జరుగుతున్న చీకటి కోణాలు విస్తుగొల్పుతున్నాయి. మసాజ్ సెంటర్ల ముసుగులో రాసలీలలు నడుస్తున్నాయి. స్పా సెంటర్లలో అందమైన అమ్మాయిలను పెడుతూ వారితో సొమ్ము వెనకేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. అక్కడితోనే ఆగటం లేదు. గంట గంటకు ఓ రేటు అంటూ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. బాడీ మసాజ్, స్టీమ్ బాత్, బాడీ స్క్రబ్, పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ల సేవల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి. కుటుంబ అవసరాల దృష్ట్యా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలను టార్గెట్ గా చేసుకుంటున్నారు స్పా నిర్వాహకులు. వారి బలహీనతను తమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. అధిక మొత్తంలో జీతాలు చెల్లిస్తామని నమ్మించి బ్యూటీ పార్లర్లలో ట్రైనింగ్ ఇస్తామని, కాల్ సెంటర్ ఉద్యోగాలు ఇస్తామని నమ్మిస్తున్నారు. తర్వాత డబ్బు ఆశ చూపించి ఎంతో మంది మహిళలను బ్యూటీ పార్లర్, స్పా వెల్నెస్ సెంటర్లలో వ్యభిచార ఉచ్చులోకి లాగుతున్నారు. స్పాలో జాయిన్ అయిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహాలు నడుపుతున్న నిర్వాహకులకు ఏలూరు జిల్లా బాస్ దగ్గర పనిచేస్తున్న సిఐ స్థాయి పోలీస్ శాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్పా సెంటర్ బాగోతంపై టీవీ5 న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార వ్యవహారాన్ని బయటపెట్టింది. 15,000 శాలరీ ఉంటుంది, టెన్షన్ ఏముండదు, నేను చేశాను అది ఇది అంటే సర్లే చూడడానిలో ఏముంది అని వచ్చాము ఈరోజు. అంటే అమ్మాయి చెప్పింది, మాకు పోయే అమ్మాయి ఇట్లా జరిగింది, సేఫ్టీ అది ఇది ఏమో చెప్తుర్రు. మరి మనమైతే లేము కదా సార్, మేము ఈరోజు వచ్చి మనకు తెలియదు. సేఫ్టీ దొరికింది, జరిగింది, నన్ను పంపించేస్తుర్రు, నేనే చేసినాను అంటుర్రు
అని అన్నది. మరి ఏం తెలియదు సార్, వాళ్ళు రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లో లగేజ్ పెట్టేసి ఈడికి తీసుకొచ్చారు మమ్మల్ని. అంతే చెప్పాము, ఓనర్ ఎవరు మాకైతే చూడలేము. మేము ఇంకా పిలిచేసి లేదు సార్ మేము వెళ్ళిపోదామని చెప్పేద్దాం అనుకుంటున్నాం. ఇంతలోపు ఇట్లా టీవీ5 ప్రతినిధి చేసిన స్టింగ్ ఆపరేషన్లో స్పా సెంటర్లో మసాజ్లు, ఇతర సేవలు అందించే మహిళలు, అక్కడ నిర్వాహకుల బండారం బయటపడింది. పైకి సలూన్ సెంటర్లు, స్పా సెంటర్లు, బ్యూటీ పార్లర్ల పేరుతో స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, పడాబాబులు, ఉద్యోగులు ఎవరైనా సరే ఒత్తిడి ఫీల్ అయితే తమ స్పా సెంటర్లో రిలీఫ్ అందిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ప్రత్యేకించి స్పా సెంటర్లు, బ్యూటీ పార్లర్లో నిర్వాహకులు న్యూడ్ మసాజ్, కిస్ మసాజ్, టాప్, లోయర్ మసాజ్ అంటూ రకరకాల కోడ్ భాషలతో కస్టమర్లకు రకరకాల సేవలు అందిస్తున్నారు.